అవును, సరదాగా నేను కొన్ని పాయింట్స్ చెప్తాను. ఇప్పుడు ఐఏఎస్ ప్రిపేర్ అవుతాం మనం. ఐఏఎస్ అవ్వకపోతే ఏం చేద్దాం? ఎప్పుడు ఆలోచించారా? ఆలోచించాలా? ఐఏఎస్ అవ్వకపోతే నేను ఏం చేస్తాను సార్? అసలు యాక్చువల్గా ఐఏఎస్ అవ్వకపోతే ఆయన ఆలోచనే తప్పు అని కొందరు అంటారు. ఇప్పుడు ఇక్కడ నేను ఐఏఎస్ ప్రిపేర్ అవుతాను సార్, మా అమ్మకి మా నాన్నకి చెప్పాను సార్, మా అన్నయ్యకి మా వదిలికి చెప్పాను సార్, మా ఊర్లో అందరికీ చెప్పాను సార్, నేను ఐఏఎస్ అవుతానని అందరూ అంటున్నారు. కానీ కొంతమంది మాత్రం మనసులో ఈడు అవ్వడలే అనుకుంటున్నారు సార్. సరే, కొంతమందికి మొత్తం మీద నేను అవ్వకపోతే ఆనందంగా ఉంటుంది సార్. ఈ బ్యాచ్ అంతటికి సార్, ఈ ప్రాసెస్లో నేను ఐఏఎస్ అవ్వకపోతే ఏంటి అనే క్వశ్చన్ వేసుకోవాలా? పోనీ ఎవరైనా రే నువ్వు ఐఏఎస్ అవ్వేమో చూసుకో అని అన్నారా అంటే హర్ట్ అయ్యానా, లేదా దాన్ని పాజిటివ్గా తీసుకున్నానా? ఇవన్నీ సరదాగా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ ఏంటంటే, నేను ఒక పనిని ప్రారంభిస్తే ఆ పని సక్సెస్ మాత్రమే అవుతుందని ఆలోచించే మెథడాలజీ ఒకటి. అదొక మెథడాలజీ యాక్చువల్గా. దాన్ని గన్ షాట్ టెక్నిక్ అంటారు యాక్చువల్గా. లేదా ఖచ్చితంగా మనం టార్గెట్ మిస్ అవ్వకుండా చేయడం. అలా కాకుండా ప్లాన్ బి మెథడాలజీ అని ఉంటుంది. అంటే మామూలుగా అయితే సైకాలజీని ఎసర్టివ్ మెథడాలజీ అంటే ఆల్టర్నేట్ మెథడాలజీ అంటారు. ఎసర్టివ్ మెథడాలజీ అంటే అయితే తీరుతా, నాకు సెకండ్ థాట్ లేదు, యద్భావం తద్భవతి, అనుకుంటే అవుతాం, మేనిఫెస్టేషన్ అనుకుంటే అవుతాం, ఇదో బ్యాచ్. లేదంటే ఆల్టర్నేటివ్ ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ డి, వీలైతే ప్లాన్ జెడ్ వరకు ఉండాలని ఇంకోటి. ఏది ఏమైనా ఎండ్ పాయింట్ ఒక పనిని ప్రారంభించాను, అది ఐఏఎస్ అవ్వాలనుకోవడం. తీరా చూస్తే ఐఏఎస్ అవ్వాలనుకోవడం అనే దాంట్లో ఎలాగైనా అవుతాను సార్ అనుకుంటే ఈ వీడియో చూడక్కర్లేదు. అవ్వకపోతే అనే ఆలోచన చెయ్యాలా మానాలా అనే దానికోసం ఈ వీడియో సింప్లిఫై చేసేస్తాను. ఐఏఎస్ అవుతానా లేదా అనే క్వశ్చన్ కనుక మనకు వస్తే, అంటే ఐఏఎస్ అవుతానో లేదా అని డౌట్ మనకి వస్తే, లేదా ఆ డౌట్ వేసుకోవాలా లేదా అనే డౌట్ వస్తే సింపుల్ టెక్నిక్ చెప్తాను. అదేంటంటే, మొత్తం ప్రాసెస్లో అందరూ ఇక్కడ ఐఏఎస్ అవ్వరు, అదైతే గ్యారంటీ. ఒప్పుకోకపోయినా సత్యం. ఇక్కడ ప్రిపేర్ అయిన ప్రతి ఒక్కరూ ఐఏఎస్ అవ్వరండి. ఇప్పుడు ఐఏఎస్ అవని వాళ్ళలో నువ్వు ఉన్నావు అనుకుందాం. అయినా గుర్తుంచుకో, ఐఏఎస్ అవ్వకపోతే ఏం చేయాలో నేనైతే ఏమంటానంటే ప్లాన్ బి రాసుకోవడం మంచిది అంటాను. అదొక ఇందా చెప్పాను, ఎసర్టివ్ మెథడాలజీ కదా, ఆల్టర్నేటివ్ మెథడాలజీలో. అవ్వకపోతే నేను ఏ రంగంలో స్థిరపడతాను అక్కడ మీకు తెలుసుకోవాల్సింది ఒకటి. ఏ రంగంలో స్థిరపడతాను? వ్యాపార రంగంలోనా, సాఫ్ట్వేర్లోనా, రాజకీయ రంగంలోనా? ఏది కాకపోతే నేనే ఒక ఐఏఎస్ కోచింగ్ సెంటర్ పెట్టుకోవడంలోనా, కంటెంట్ రైటర్ గానా, జర్నలిస్ట్ గానా, లేదా ఉపన్యాసకుడి గానా, మోటివేషనల్ స్పీకర్ గానా, పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ గానా, లేదా కంటెంట్ని ఎవరికైనా పెద్ద పెద్ద కంటెంట్ హౌస్లకి అమ్మడం, ఇది మొత్తం మీద అంటే అర్థం నేను నేర్చుకున్న నాలెడ్జ్ని ఎక్కడ ఇవ్వగలను అనేది. ఇది ఒక పద్ధతి. రెండవది, ఐఏఎస్ అయిన తర్వాత నీకు ఒక లైఫ్ స్టైల్ వస్తుంది, రెస్పెక్ట్ వస్తుంది, స్టేటస్ వస్తుంది. నీకు ఒక కారు, ఒక బంగ్లా, ఒక సేవకులనే పదం వాడకూడదండి, బట్ ఇక్కడ ఈజీ అవ్వడం కోసం చెప్పాను నేను. అంటే అసిస్టెంట్స్, ఎకో సిస్టమ్, నీకు టీమ్. అలాగే నీకు ఒక ప్రివిలేజ్ ఇన్ ద సొసైటీ, నీకు ఒక స్టేటస్ ఇన్ ద సొసైటీ, నీకు ఒక రెస్పెక్ట్ ఇన్ ద సొసైటీ. దానికి తోడు నీ యొక్క సర్కిల్ కూడా మారుతుంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, పెద్ద పెద్ద వాళ్ళతోటి, కోటీశ్వర్లతోటి ఇలా మీటింగ్లు ఉంటాయి. అఫ్కోర్స్ సమాజంలో అట్టడుగున వర్గాలతోటి కూడా నీకు అదే స్థాయిలో మీటింగ్స్ ఉంటాయి. ఎలా అన్నది వేరే విషయం. మొత్తం మీద నీ యొక్క లైఫ్ స్టైల్ మారుతుందని చెప్పడం నా ఉద్దేశం. అందుకని ఐఏఎస్ అవ్వకపోయినా కూడా ఆ లైఫ్ స్టైల్లో పొందగలిగి ఉండేలా నేను డిజైన్ చేసుకోవడం అనేది కూడా ఒక పార్ట్. ఇది మూడవది వెరీ ఇంపార్టెంట్. రిటైర్ అయ్యే సమయానికి నీకంటూ కొంత లైఫ్ ఎక్స్పీరియన్స్, దాంతోపాటు నువ్వు చేసిన కొంత సమాజ సేవ, దాంతోపాటు కొంత డబ్బులు సంపాదించుకోవడం ఉంటుంది. వీలైతే దీని అంతటికన్నా ఒక మెట్టు ఎక్కువే, ఒక పర్సంటేజ్ ఎక్కువే నువ్వు సంపాదించుకునేలాగా డిజైన్ చేసుకోవడం. ఏది ఏమైనా సార్, ఐఏఎస్ అవ్వకపోయినా కూడా నేను బాగా ఉండాలి సార్, ఈయనకు చచ్చినా వెయ్యి, చవకపోయినా బతికినా వెయ్యి అంటారు. అలా నేను ఎక్కడున్నా సరే, ఐఏఎస్ అయినా అవ్వకపోయినా నేను మాత్రం నెంబర్ 1లో ఉండాలనుకుంటున్నాను సార్ అన్నవాడు నా దృష్టిలో చాలా గొప్పవాడు. ఐఏఎస్ వల్ల
నీకు పేరు రావడం గొప్పది కాదు, నీ వల్ల ఐఏఎస్కి పేరు రావాలి. లాస్ట్లో ఒకటి చెప్పి ముగిస్తాను. నాకు ఐఏఎస్ 1999లో 12 మార్కుల్లో పోయినప్పుడు నేను డైరీలో రాసుకున్న మాట ఏంటంటే, నేను ఐఏఎస్ అయి ఉండుంటే ఒక 30 ఏళ్ల సర్వీస్లో ఇదిగో ఈ వర్క్స్ చేసి ఉండేవాడిని, ఈ డబ్బులు సంపాదించుకుని ఉండేవాడిని. కానీ ఐఏఎస్ రాలేదు. ఒక పని చేద్దాం, నేను ఐఏఎస్ రాకపోయినా కూడా నా 65వ ఏట నా బయోగ్రఫీ రాసుకుంటూ అందులో యూపీఎస్సీ నన్ను తిరస్కరించింది, కానీ నేను దేశాన్ని తిరస్కరించలేదు. యూపీఎస్సీ నన్ను విడిచిపెట్టింది, కానీ నేను సమాజాన్ని విడిచిపెట్టలేదు. యూపీఎస్సీ నువ్వు ఐఏఎస్సీ పనికిరావురా అంది, కానీ జీవితం నన్ను పనికిరావురా అని అనలేదు అని నన్ను నేను ఒక రిఫార్మ్ చేసుకుంటూ కోచింగ్గా మరొకట ఒక నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటూ సమాజంలో కొంత గుర్తింపు, హోదా, డబ్బు, ఆరోగ్యము, సమాజ సేవ ఇవన్నీ చేసే ఒక పరిస్థితిలోకి బహుశా ప్లాన్ బి అంటే మీకు అర్థమై ఉండాలి. అందుకని ఐఏఎస్ అవ్వడం మంచిదే, కాకపోతే నేనేంటి అనే ప్రశ్న వేసుకున్నవాడు నాకు తెలిసి విఘ్నుడు ఇక్కడ, లేదా అమ్మాయి అయితే విఘ్నురాలు. ఐఏఎస్ ఫర్ ఆల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.